ఒకటే ఒకటే నీ విన్సి ఒకటి. రైట్. ప్రార్థన. పరిశుద్ధుడు అని తండ్రి, జీవం గల మా ప్రభువ, నీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో నీ పరిశుద్ధ పాదాల చెంతకు వస్తున్నాము తండ్రి. ఇంత మట్టుకు కాపాడినారు, మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. యవనస్తున్న కూడికలో మాతో మాట్లాడండి, మాకు తోడుకోండి. అన్న నిలబడుతున్నాడు, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మాకు దీవెనకరంగా ఉండి మాలో ఉన్నటువంటి లోపాలు ఏవైతున్నాయో అవి ఎత్తి చూపి మేము నీ వాక్యముల ద్వారా నడవడానికి సహాయములు దయచేయమని, పాటల ద్వారా మీరు మహిమ పొందమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకొనుచు మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పాదాల చెంత ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తబలా లేవు కాబట్టి రెండు మిగిలిన దా బ్రదర్స్. దా సతీష్ రా. అవినాష్ కమ్. పాటలు పడతారు, పాట పడతారు తప్పుడు. కిరణ్. పిల్లలందరూ వచ్చి కూర్చోండి. సో మొట్టమొదటిగా మేము ఒక పాట పాడతాం, బ్రదర్స్ 2 సాంగ్స్. ఆ తర్వాత అండ్ గర్ల్స్ సిస్టర్స్, బాయ్స్ లాస్ట్లో పాడితే బాబీ అండ్ మోజెస్, నిస్సి, సుజయ్ అందరు కలిసి ఒక పాట పాడాలి. సో 100 ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, సాంగ్ నెంబర్ 100. 100 102 పాడు, మీరు కూడా పాడు. ఇంకో మైక్ ఉండగా అక్కడ చూడు. ఇంగ్లీష్ పాడుకో. పాడు. సునీల్ అక్క, రూత్ పాడండి మాత్రం. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ఓ మనసా నా మనసా. నీ ప్రేమ దాటికి సాటి లేదు, నీ ప్రేమ దాటికి సాటి లేదు. నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి. ప్రభుని స్మరించు, ప్రభుని
స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ఒక్క నిమిషం. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. మా ప్రభువా మా మొరనాలించి మా ప్రభువా మా మొరనాలించి నీ జ్ఞానమిమ్మో నీ జ్ఞానమిమ్మో నీ జ్ఞానమిమ్మో. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. సో గ్రూపులో ఒక ఇంగ్లీష్ సాంగ్ సెండ్ చేసినారు మా సునీల్ కోరిక మేరకు. ఓ వాట్ ఏ వండర్ఫుల్ డే గ్రూపులో ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్ వినాకరణ పాడుతూనే అనుకున్నాం. కమ్ యాక్చువల్లీ చర్చ్ అంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రైజ్ అండ్ వర్షిప్. సో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో అందరూ ఉండరు, ఓన్లీ సమ్ పీపుల్ ఉంటారు. సో వర్షిప్ అండ్ ప్రైజ్ అండ్ మెసేజ్ ఇటు విషయాల్లో స్పిరిచువల్ విషయాల్లో అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. బట్ కొన్ని సమ్ ఈ ఫైనాన్షియల్ అండ్ కొన్ని అడ్మినిస్ట్రేషన్లో సమ్ ఎల్డర్స్ అట్లా ఉంటారు. ఉన్నారుగా సింగర్ సార్. Oh, what a wonderful, wonderful day, day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend, He met the need of my heart. Shadows dispelling with joy, I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Born of the Spirit with life from above, into God's family divine. Justified fully through Calvary's love, oh, what a standing is mine. And the transaction so quickly was made, when as a sinner I gave. Took off the offer and praise Him from what He sent me, oh, praise be His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me
నెక్స్ట్ గర్ల్స్ రండి, తర్వాత సిస్టర్స్ పాడతారు, అండ్ లాస్ట్ బాయ్స్. మా ప్రవీణ్ పాడాలి అసలు. धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे
చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నిన్ను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మూడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగములే నన్ను ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, నిరమంటయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన, బంధువులే బాధలను తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన, బంధువులే బాధలని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోన జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. విలువే లేని నా జీవితం నీ
చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే.
ప్రార్థన చేసుకుందాం. మా ప్రేంగల్ తండ్రి, కృపల దేవ, మీ సన్నిధిలో మోకరించడానికి దయచేసిన గురువుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల ఆరాధనలో సహాయపడ్డారు, స్తోత్రాలు ప్రభా. చిన్న మందగా యూత్ మీటింగ్లో చేరి ఉంటున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ జరగబోయే పరిచర్య మీరు ముద్ర వేయండి ప్రభా తండ్రి. నిలబడిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు ప్రభా హే లోక ప్రభా, ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాడినని ఒప్పుకుంటున్నాను తండ్రి. కానీ మీ ఉచితమైన కృప ద్వారా ఇక్కడ నిలబెట్టండి. మీ శిలో చాటున మరుగు చేయండి. మనుషులను సంతోషపెట్టేవాడిని కాక తను మిమ్మల్ని సంతోషపెట్టేవాడుగా నేను ఉండడానికి సహాయపడుతురండి ప్రభా. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయపడుతురండి ప్రభా. సాతాను ఎవరిని ప్రభా తన కుయుక్తుల చేత మోసపరచకుండా తను ఉన్నంతసేపు ఇక్కడ అందరము ప్రాపర్గా కూర్చోడానికి సహాయపడుతున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరొకసారి నన్ను కూడా మీ దయగల సలగపు చెప్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. మనము ఈరోజు లూకా 5వ అధ్యాయము లూకా 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. లూకా 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదువు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నె సరేతు సరస్సు తీరమున నిలిచి ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయిమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలో వేతుమని ఆయనతో చెప్పాను. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపి. చాలండి. ఇక్కడ మనం చూసుకోవాల్సిన వాక్యం ఏంటి అంటే, ఈరోజు మనం ధ్యానించబోయేది ఏంటంటే 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి. తర్వాత అదొక ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ 5వ వచనంలో, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మనందరికీ ఈ సందర్భం తెలిసిందే. అంటే ఇక్కడ యేసు ప్రభు దోణి ఎక్కి అంటే స్టార్టింగ్ ఆయన పరిచర్య స్టార్టింగ్లో ఆయన దోణి ఎక్కి బోధించాలనుకుంటాడు. ఆ టైంలో యేసు ప్రభు ఈ మాట చెప్పక ముందు ఎవరితో చెప్తున్నాడు? ఇక్కడ పేతురుతో చెప్తున్నాడు. అయితే ఈ మాట చెప్పకంటే ముందు పేతురు యొక్క ఆ సిచ్యువేషన్, ఆ పేతురు యొక్క హృదయము లేకపోతే ఆయన మనసు ఎట్లా ఉండింది అంటే నిరాశ, ఓటమి. అంటే రాత్రంతా వాళ్ళు శ్రమపడ్డారు. రాత్రంతా శ్రమపడిన తర్వాత తన ఎక్స్పెక్టేషన్స్ అన్ని తలక్రిందులు అయిపోయినాయి. అంటే జనరల్గా ఆ రోజు కూడా నాకు చేపలు పడితే ఈరోజు నేను వలేస్తాను, వెళ్ళి నాకు చేపలు పడితే నా ఇంటి వాళ్ళని నేను ఆహారం తీసుకెళ్ళొచ్చు కదా అన్న ఆలోచనతో వెళ్ళాడు. కానీ అక్కడ ఏమైపోయిందంటే తన ఆలోచనలన్నీ తలక్రిందులు అయిపోయినాయి. ఒక్క చేప కూడా పడలేదు. జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ జాలరులందరూ నైట్ టైం పూట చేపలు పడతారు. ఎందుకంటే ఆ ఉపరితలం అంటే సర్ఫేస్ అంటారు కదా, దాని మీదకి వచ్చేసి ఉంటాయి. చల్లదనానికి ఆ సర్ఫేస్ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి వెంటనే వెళ్ళంగానే దొరికేస్తాయి. కాబట్టి నైట్ టైమ్స్లో వాళ్ళు దానికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి వాళ్ళు రాత్రి కాలము అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఈయన అన్నిటికంటే ముఖ్యంగా మానసికమైన వేదంతో కృంగిపోతా ఉన్నాడు. ఎందుకంటే హీజ్ అ ఫిషర్మెన్ బై ప్రొఫెషన్. అంటే వృత్తిపరమైన జాలరి, ఆయన ప్రొఫెషనే అది. అన్ని రోజులు నాకు చేపలు పడ్డాయే, నాకు ఈరోజు ఒక్కరోజు చేపలు పడలేదని ఒక మానసిక వేదన. నా కుటుంబాన్ని నేను ఎలా చెప్పుకోవాలి, లేకపోతే వీళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి అన్న యొక్క మానసిక వేదన. వీటన్నిటి మధ్యలో ఖాళీ వలలు వేలాడుతున్నాయి అనమాట. అంటే ఆ ఖాళీ వలలు ఎందుకు చేసుకుంటారు అంటే ప్రొద్దున్న టైంలో వాళ్ళు వలల్ని బాగు చేసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ చేపలు ఎప్పుడు పడనప్పుడు డెబ్రిస్ అంటారు కదా, ఒకలాంటి కలుపు మొక్కలు ఇవన్నీ ఎక్కడెక్కడ గుచ్చుకున్నాయేమో, లేకపోతే చేపలు పడకపోతే అంత ఇసుక, కొన్నిసార్లు సముద్రపు రాళ్ళు తగిలి కూడా వలలు పగిలిపోయి ఉండొచ్చు, వలలు చిరిగిపోయి ఉండొచ్చు. అవన్నీ బాగు చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఉండింది పేతురు యొక్క ఆ సిచ్యువేషన్. ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, ఇంత నిరాశలో ఉన్నప్పుడు, నాకు ఏమి దొరకలేదు అన్న యొక్క ఆయన దృష్టి అంతా అక్కడ వెళ్తున్నప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయడి, లాంచ్ అవుట్ ఇన్ టు ద డీప్.
అంటే లోతునకు నీ పడవ నడిపించు. ఇప్పుడు మనము యేసుప్రభు పేతురుతో అనకు ముందు చూసుకున్నాము కదా, ఆయన పరిస్థితి ఎలా ఉంది మనందరికీ ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు యేసుప్రభు పేతురుతో చెప్పిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి ఏంటి? ఫస్ట్గా ఆయన చాలా కోప్పడి ఉంటాడు యేసుప్రభు మీద. ప్రభువా, నేను ఆల్రెడీ నా శక్తి అంతా పెట్టాను, నేను సోమరిపోతులాగా నేను పడుకోలేదు, నేను రాత్రంతా కష్టపడ్డాను, నాకు వలలు అంటే ఇప్పుడు అక్కడ యేసుప్రభు ఏమంటాడంటే రాత్రికాలం అంతా నేను వల వేసానంటే ఇక్కడ యేసుప్రభు ఒక మాట అంటాడు, మళ్ళీ అదే పని చేయి అంటాడు పేతుర్ని. అంటే ఒకసారి ఆయన ఇన్సిడెంట్ ఆలోచించండి. ఆయన ఒక్కడే ఉండడు, పేతురు ఒక్కడే ఉండడు, ఆయనతో పాటు జాలర్లు అందరూ ఉంటారు. అందరు ముందు ఆయన నిలబెట్టి అడుగుతున్నాడు ఏమని అంటే, నువ్వు మళ్ళీ ఒకసారి ట్రై చేయి అంటే దాని అర్థం ఏంటి? రెండు విధాలుగా ఆయన ఈగో దెబ్బతిన్నది అక్కడ. ఎందుకు? ఈ పేతురు ఎవరని చెప్పుకున్నాం మనము? జాలరి. ఎవరు వచ్చి సలహాలు ఇస్తున్నారు ఆయనకి? యేసుప్రభు. ఆయన వృత్తి ఏంటి? యేసుప్రభు యొక్క వృత్తి వడ్రంగి. ఇప్పుడు జనరల్గా మా ఐటీలో ఉన్న చూసుకుంటే ఏదన్నా సపోజ్ నేను ఒక స్టేజ్లో ఉన్న, నాకంటే పైన స్టేజ్ వాళ్ళు ఒకరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సపోజ్ బ్రో ఇది కొద్దిగా తప్పు అవుతుంది చూసుకో అంటే ఇట్లా చూస్తాడు, నువ్వేంద్రా నువ్వు నాకు చెప్పేది అని. అట్లాంటిది ప్రొఫెషనే వేరు ఇక్కడ. అంటే నేను ఐటీలో ఉన్నా, నా సీనియర్ కూడా ఐటీలో ఉన్నాడు, వాడికి సలహాలు ఇస్తేనే తీసుకోరే. వడ్రంగి అయిన యేసుప్రభు నువ్వు నాకొచ్చి నాకు చెప్పడం ఏంటి? నీకు చెక్క పనులు చేస్తావు, కుర్చీలు తయారు చేసుకుంటావు, నువ్వు మంచాలు తయారు చేసుకుంటావు, నువ్వు అక్కడ వరకు ఓకే. ఇది నీళ్ళు, నేను పుట్టిందే ఇక్కడ, నా కంచుకోట అంటారు కదా, నా కంచుకోట ఈ నీళ్ళు, నువ్వేం వచ్చి నాకు చెప్పేది అన్న యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డం వచ్చి ఉంటుంది పేతురికి. ఆ పరిస్థితిలో ఉన్నాడు పేతురు. కాబట్టి కానీ మనం ఇప్పుడు యేసుప్రభు ఆ మాట చెప్పకముందు పేతురు, చెప్పిన తర్వాత పేతురు, చెప్పకముందేమో నిరాశ, చెప్పిన తర్వాతనేమో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అడ్డం వచ్చేసింది. అయితే పేతురు ఒక మాట మర్చిపోయాడు. యోబు ఒకసారి చూడండి, యోబు 38, యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవండి. యోబు 38:16. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరిస్తువా, మరణ ద్వారములు నీకు తెరవబడిన. చాలు. అయితే అంటే ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు ఏదైతే చెప్తున్నాడో అది వాళ్ళ చేపలు పట్టే విధానానికి పూర్తిగా వ్యతిరేకం. మనం ఏమనుకున్నాము, చేపలు పట్టేది ఎప్పుడు? రాత్రికాల సమయం. కానీ యేసుప్రభు ఎప్పుడు పట్టమంటున్నాడు చేపలు? మార్నింగ్. ప్రభా నువ్వు చెప్పేది అంటే అనుకుని ఉంటాడేమో పేతురు, ప్రభా నువ్వు కొద్దిగా దాన్ని నేను కించపరచడం కాదు, కానీ నీ వృత్తి వేరు, నా వృత్తి వేరు, నీ పని వేరు, నా పని వేరు, నువ్వు వచ్చి నాకు నీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా నువ్వు చెప్తుంది ఏంటి అంటే మార్నింగ్ పట్టమంటున్నావు, నువ్వు నైట్ కూడా కాదు, కాబట్టి నీకు కొద్దిగా అనుభవం లేదు ఇక్కడ, నువ్వు పక్కకు తప్పుకుంటే మంచిదేమో అని అనుకుండాలి పేతురు. అక్కడ నేను ఎందుకు చదివించానంటే యోబు గ్రంథం 38వ అధ్యాయంలో పేతురుకి చేపలు ఎట్లా పట్టాలి, చేపలు ఎక్కడేస్తే పడతాయి దాని విధానాలు తెలుసు, కానీ మన దేవునికి, ఆయనతో ఉన్న ప్రభువుకి సముద్రమే తెలుసు. సముద్రాన్నే సృష్టించిన దేవుడు చేపలు ఎక్కడ పడితే, ఎక్కడ వలేస్తే, ఎక్కడ ఆయన సమృద్ధిగా తీసుకురాగలడో ఆయనకు తెలుసు. ఆ ఒక్క మాట పేతురు మర్చిపోయినట్టున్నాడు. కాబట్టి ఈ మాట మర్చిపోయి ప్రభువా మేము వల వేసాము, మాకు రాలేదు అంటున్నాడు. అయితే మనం చాలాసార్లు ఇప్పుడు పేతురులాగానే కొన్నిసార్లు మనం ఒక విషయం కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువా నాకు జాబ్ రావాలో, లేకపోతే నాకు మ్యారేజ్ అవ్వాలో, లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలని మనం అడుగుతూ ఉంటాం. అయితే ఈ దినము మనం ఒక్కసారి కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, లేకపోతే ఒకసారి రీవెరిఫై చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయనను నువ్వు వెదకాల్సిన చోట వెతుకుతున్నావా? ఆర్ యూ సర్చింగ్ హిమ్ ఇన్ ద షాలో వాటర్స్ ఆర్ యూ సర్చింగ్ హిమ్ ఇన్ ద డీప్ వాటర్స్? దీనికి రెండింటికి చాలా తేడా ఉంది. షాలో వాటర్స్ ఏంటంటే నిస్సారమైనవి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పేతురు ఎక్కడ వల వేస్తున్నాడు? ఒడ్డు దగ్గర, అంటే కొద్దిగా లోపలికేమో, అంతేగాని సముద్రం మధ్యలోకి అయితే ఎప్పుడు ఆయన వల వేయలేదు. కాబట్టి ఒకవేళ మనము ఈ దినం ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రావట్లేదా, లేకపోతే మనం అనుకున్నది అవ్వట్లేదా అనుకున్నప్పుడు ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం ఏమని పరీక్షించుకోవాలంటే, ప్రభువా నేను నిన్ను వెదకాల్సినంతగా వెతుకుతున్నానా, లేకపోతే నేను వెదకాల్సిన పద్ధతిలో నేను వెతుకుతున్నానా? ప్రార్థన చేసుకుంటాము జవాబు రాదు, ప్రార్థన చేసుకుంటాము జవాబు రాదు. అయితే అంతా ఈ షాలో వాటర్స్ దగ్గరే మన జీవితం ఆగిపోతుంది. కానీ మనము యేసు ప్రభు ఈ లోతుకు వెళ్ళమంటున్నాడు. ఈ లోతు అనేది వచ్చింది కాబట్టి డీప్ వాటర్స్ అంటే ఈ ఓషన్స్ గురించి ఒక 2-3 విషయాలు చెప్తాను. నేను కూడా మొన్న చదివాను. ఎక్కడో
మానవుడంట మార్స్నైనా డిస్కవర్ చేయగలడు, మార్స్నైనా వాడు కనిపెట్టగలడు, కానీ స్టిల్ 80% ఆఫ్ ద ఓషన్స్ ఆర్ అన్ఎక్స్ప్లోర్డ్. అంటే 1/4 ఆఫ్ ద ఓషన్స్లో ఇంకా ఏముందో ఎవ్వరికి తెలీదు, ఎతకాల్సిన ప్రయత్నం కూడా చేయరు, ఎందుకంటే అంత డేంజరస్ అది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, మొన్న ఒక వీడియో వైరల్ అయింది లెవియాథాన్ అని, అది మక ఘట సర్పము అనే అది కూడా ఉన్న ఏరియా, ఎన్నో ఓడల్ని మింగిన సముద్రము, ఎన్నో మృతదేహాలు ఉన్న సముద్రము, కొన్ని జీవాలు ఉంటాయంట దాంట్లో. జస్ట్ మన ఆ డిస్టెన్స్లో, ఇప్పుడు పాము గుర్తే చచ్చిపోతాము, లేకపోతే ఏది గుర్తే చచ్చిపోతాం, కానీ జస్ట్ ఆ డిస్టెన్స్లో ఉండి మనల్ని వాటి కన్ను చూపులతో చంపేస్తాయంట అవి. అంత విషపూరితమైన జంతువులు. మౌంట్ ఎవరెస్ట్ని ఓషన్లో పెడితే ఎంత ఫీట్ మౌంట్ ఎవరెస్ట్ వరకు తెలుసా? ఎంత ఉంటుంది. దాన్ని పెడితే ఇంకా దాని సగం నిండుతుందంట ఓషన్. అంటే ఏ మానవుడు, ఇప్పుడు మీరు సబ్మైరైన్స్ చూడండి, డీప్గా ఇమ్మర్స్ అయిపోతాయి, కానీ కొన్ని హవర్స్ లేక కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అవి. ఎందుకు? కమ్యూనికేషన్ ఉండదు, జీపీఎస్ పనిచేయదు. ఈ ఓషన్ అనగానే అదొక అగాధ సముద్రం, అగాధమైనటువంటిది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకే దాన్ని డీప్ సీ అంటారు. అక్కడ ఏమవుతుందంటే మన శక్తి పనిచేయదు, లేకపోతే మన ప్లాన్స్ పనిచేయవు, లేకపోతే మన ఎక్స్పీరియన్స్ పనిచేయదు, మన లాజిక్ పనిచేయదు, ఏమి పనిచేయవు, ఆయన మాట ఒక్కటే పనిచేస్తుంది. కాబట్టి ఆత్మీయంగా దీన్ని చూసుకుంటే దేవుడు మనల్ని ఇప్పుడు మనము క్రైస్తవులముగా షాలో వాటర్స్ కాదు మన స్టేజ్ ఏంటంటే డీప్ వాటర్స్, లోతు. ఏదైనా విషయం చూసుకునేటప్పుడు, ఏదైనా విషయం మనం అర్థం చేసుకునేటప్పుడు దాని లోతు తెలుసుకోవాలి మనం, షాలో కాదు. కాబట్టి దీన్ని మనం ఫిజికల్గా అర్థం చేసుకుంటే ఈ ఆత్మీయంగా, ఇప్పుడు డీప్ అంటే అర్థమైంది కదా మనకు, దీని ఆత్మీయంగా మనం చూసుకుంటే యోనాను మార్చింది అగాధం. యోనా అక్కడ ఆయన మొరపెడతాడు, అక్కడ సముద్రపు నాచునన్ను చుట్టుకొని ఉన్నది, ఈ అంతరంగములు నన్ను, ఆ లైన్ ఉంటుంది అక్కడ. యోనాను మార్చింది, ఇట్ హాస్ ట్రాన్స్ఫార్మ్ జోనా. తర్వాత పేతురుని ఆయన అనుకొని కూడా ఉంటాడు, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది ఈ లోతు. ఎట్లంటే పేతురు ఎప్పుడన్నా అనుకొని ఉంటాడా, నేను సముద్రం మధ్యలోకి వెళ్ళి సముద్రం మధ్యలో చేపలు పడతాను, ఎప్పుడు అనుకొని ఉంటాడు ఆయన. కానీ ఆయనతో ఉంటే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు. కంఫర్ట్ జోన్ అంటే అంటే జస్ట్ చిన్న నా ఎగ్జాంపుల్ చెప్తా. నాకు మా మేనేజర్ ఉంటాడు, అది ఏదో డిస్కషన్ అవుతూ ఉంటే ఏదో కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త టెక్నిక్ పెట్టి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే క్వశ్చన్ అడిగాడు. కొద్దిగా ఈగోయిస్టిక్ అనుకోవచ్చు ఆయనని. అంటే ఆయనకంటే అంటే చాలా తెలివి, కాకపోతే తెలివితో పాటు వచ్చిన ఈగో అనుకోవచ్చు. అయితే అడిగాడు, నీకు దీని మీద తెలుసా అన్నాడు. అంటే నేను ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావు నీకు నువ్వు అన్నాడు. 5కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటావు అంటే నాకు తెలుసు, నేను 3, 4, 4.5 అన్నాను అనుకో, పక్కా క్వశ్చన్స్ అడుగుతాడు. 2.5 అని చెప్పిన. ఆయన ఏమన్నాడు అంటే యు ఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అదర్వైజ్ యూ విల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నాడు. నేను అసలు చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి, సర్లే ఆయన అందరు నాతో ప్రాబ్లం కాదు, అది అందరితో ప్రాబ్లం ఆయనకి. సరే అనుకున్నాం అంటే లాస్ట్కి ఎట్లా చేశాడంటే నాతోటే చెప్పించాడు, నేను ఇప్పుడు 4 ఇచ్చుకుంటా రెడీ, ఈ టెక్నిక్కి నేను 2.5 నుంచి 4 ఇచ్చుకుంటా అనేదాకా నన్ను వదలలే. అట్లా తీసుకొస్తుంది డీప్. ఈ లోతుల్లోకి తీసుకువెళ్ళడము, లోతులు అంటే ఆయన ఏమనుకున్నాడో దానివల్ల నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, కానీ నిన్ను మార్చేది, నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేసేది ఆ డీప్నెస్. పేతురు ఎప్పుడు అనుకొని ఉండడు నేను సముద్రం లోపలికి వెళ్ళి నేను వలలేస్తానని, కానీ ఆయనను మార్చింది అది. క్యాచర్స్ ఆఫ్ ఫిష్ నుండి క్యాచర్స్ ఆఫ్ మెన్గా అయింది కూడా ఈ సందర్భం తర్వాతనే. అబ్రహాము విశ్వాసపు లోతులోకి వెళ్ళింది కూడా ఇక్కడ. ఈ లోతు అంటే మీరు ఆయన విశ్వాసం ఒకసారి గమనించండి, ఒక ఆదికాండం మళ్ళీ వరుస చూసుకోంలే మనం, కానీ నేను నా కుమారుడు పర్వతానికి వెళ్ళి వస్తాను అనలేదు, అక్కడ వస్తాము అన్నాడు. ఎవరైనా అబ్జర్వ్ చేశారా దాన్ని? వెళ్తాను, మేమిద్దరం వెళ్తాము, నేను అసలు ఏంటి ఇస్సాకును అర్పించి రావాలి అక్కడ. కానీ ఆయన విశ్వాసం చూడండి ఎట్లా ఉంది, ఎంత లోతుగా ఉంది ఆయన విశ్వాసం. అంటే వెళ్తాము, బలి అర్పిస్తాము, మళ్ళీ ఇద్దరం వస్తాము. అంటే ఆయనకు తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయనకు తెలుసు. కాబట్టి ఇది విశ్వాసపు లోతు, నీకు విధేయత నేర్పించేది ఈ లోతు. కాబట్టి ఈ డీప్నెస్ ఎప్పుడైనా కూడా మనము షాలో అంటే మన పరిస్థితి, మనము వీఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, మనం ఇంకా చిన్న పిల్లల్లాగా అట్లా ఉండకూడదు. మన ఒక యూత్, ఒక క్రిస్టియన్ యూత్గా ఆయనను మనం డీప్ వాటర్స్లో వెతకడం నేర్చుకోవాలి. అయితే ఇది ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్, ఇది మెయిన్ పార్ట్కి వచ్చినప్పుడు పేతురు అక్కడ ఒక మాట అంటాడు చూడండి. ఒకసారి మళ్ళీ ఎవరైనా 5వ వచనం చదవండి.
ఆయనతో చెప్పి. ఇక్కడ మనము హైలైట్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే అయినను, నెవర్లెస్, ఇన్స్పైట్ ఆఫ్. ఈ అయినను అనేది ఏం చూపిస్తుంది అంటే అదొక బ్రిడ్జ్. ఏంటంటే మనం డీప్ వాటర్స్కి అప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ డీప్ వాటర్స్ దగ్గర డీప్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే యోర్ మెథడ్స్ ఎండ్ అండ్ గాడ్స్ మిస్టరీ బిగిన్స్. అంటే నువ్వు ఏమనుకున్నా, నీ ప్లాన్స్ కానీ నీ మెథడ్స్ కానీ, ప్రభా నేను ఇట్లుండాలి అట్లుండాలి అన్నీ ఆయన మాట మాత్రమే వినిపించేది డీప్. అయితే ఈ అయినను అన్నదానికి అదొక బ్రిడ్జ్ అనమాట. దేనికి బ్రిడ్జ్ అంటే నీ లాజిక్కి ఆయన యొక్క జ్ఞానానికి, లేకపోతే నీ లాజిక్కి నీ యొక్క ఒబీడియన్స్కి అదొక బ్రిడ్జ్. ఇక్కడ ఈ అయినను అనేది ఏం చూపిస్తుంది అంటే ప్రభా పేతురు అనుకున్నాను, ప్రభా నేను అలసిపోయాను కానీ ట్రై చేస్తాను, ప్రభా నాకు ఇది నువ్వు ఒక వడ్రంగివి నేను ఒక జాలరిని, కానీ నువ్వే నాకు నేర్పించాలనుకున్నావు కాబట్టి నా ఈగోని పక్కన పెట్టి నా ప్రైడ్ని పక్కన పెట్టి నేను నీ మాట వింటాను. అది అయినను. ప్రభా నాకైతే గందరగోళంగా ఉంది ప్రభా, ఇది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఈ పని అవుతుందా లేదా కూడా నాకు తెలియదు, అయినను నేను నిన్ను నమ్ముతాను ప్రభా. ఇది నాకు తెలుసు, నా 101% తెలుసు నా వల్ల కాదు, కానీ అయినను నేను ఇది చేయగలను. ఇది ఏం చూపిస్తుంది అంటే యువర్ obedience becomes greater than your logic and your obedience become greater than your knowledge. ఇది చూపిస్తుంది. కాబట్టి చిన్నగా 3 విషయాల్లో మనము యవనస్తులంగా పేతురు ఎట్లాగైతే అయినను అన్న ఆ నెవర్లెస్ అనే అద్భుతమైన మాట అక్కడ వాడుతూ వచ్చాడో, మనం ఒక 3 సందర్భాలు ఒక యవనస్తులంగా మనకు ఎటువంటి సందర్భాలు వస్తాయి, మనము ఆ సందర్భాలలో అయినను అనగలమా అనలేమా అనేది 3 తలంపులు మనం చూసుకుందాం. మొదటిది మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చదవండి. ప్రార్థించను. ఇక్కడ మొదటి సందర్భం ఏంటంటే దేవుని చిత్తం మన కోరికలకి భంగం కలిగించిన, దేవుని చిత్తం మన కోరికల్ని ఆపేసిన అయినను ఆ పరిస్థితిలో కూడా యవనస్తులంగా మనము అయినను అనగలగాలి. ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే ఇక్కడ చూడండి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు అంటే ఇక్కడ చూస్తే యేసుప్రభు అనుండొచ్చు, ప్రభా ఒకవేళ నీకు ఇష్టమైతే, ఒకవేళ చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అడిగింది కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ యేసుప్రభు ఏమైనా తప్పు అడుగుతున్నాడా? ఆయన ఒక హ్యూమన్ బీయింగ్ దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క చెమట రక్తంగా మారిన ఆ సందర్భంలో ఆయన అడగడం కరెక్టే. అయితే ఆయన కూడా అక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ నేను కరెక్ట్ అనిపిస్తే చెయ్యి ప్రభా అనట్లేదు, అక్కడ నీ ఇష్ట ప్రకారం ఒక నీ చిత్తమైతే చెయ్యి, లేకపోతే నాకు అవసరం లేదు. కాబట్టి కోరికలు రావడము లేకపోతే ఆశలు ఉండడము తప్పు కాదు అక్కడ. దానివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు వెరిఫై దట్, అంటే నీకు వస్తున్న కోరిక కరెక్టేనా, నీ దేవుని చిత్తాన్ని అది ఫుల్ఫిల్ చేయగలుగుతుందా లేదా, అది వెరిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కోరిక ఎప్పుడైతే డిమాండ్గా మారుతుందో, ఈ కోరిక ప్రభా నువ్వు మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే ప్రభా నువ్వు ఇస్తావు, నాకు తెలుసు నువ్వు 100% ఇస్తావు, నువ్వు చేయగలుగుతావు, అంటే ఆయనను కొద్దిగా పొగిడి ఆయనను ఉబ్బి చేసి తెచ్చుకుంటాం మనం. ఆ ప్రార్థన కరెక్ట్. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా అది కాదు. ప్రభా నువ్వు ఇవ్వు అంటే బిలాం పరిస్థితి చూసారు కదా, మనం చూసుకున్నాం. అందుకు కీర్తనలో కూడా ఉంటుంది ఏమనంటే వారి ఇష్టం కదా ఉంటుంది అక్కడ, వారి ఇష్టం చెప్పున వారికి అనుగ్రహించను, వారి క్షీణదశకు ఆయన వారిని నడిపించను అని ఉంటుంది. కాబట్టి వారు కోరినది వారికి ఇచ్చాను. కాబట్టి ఒకసారి యాకోబు ఒకసారి చూడండి, రిలవెంట్ వర్స్ ఉంటుంది అక్కడ. యాకోబు 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు 4వ అధ్యాయము 3వ వచనం. దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. కాబట్టి ఎంత క్లియర్గా ఉందంటే ఇక్కడ చూడండి, మనం అడుగుతుంది మనకెందుకు ఇవ్వబడట్లేదు, లేకపోతే మనం అడుగుతుంది మనకెందుకు ఫుల్ఫిల్ కావట్లేదు అంటే మనం వెరిఫై చేసుకోవట్లేదు. ఆయన ఇస్తే ఆయన కొరకు ఇవ్వగలిగేటట్టు మనం ఉండాలి, కానీ మన సొంత భోగంలో కొరకు మనం వినియోగిస్తున్నామంట. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అక్కడ. కాబట్టే ఆయన అనుగ్రహించట్లేదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన చిత్తాన్ని జరిగించడము చాలా కాంప్లికేటెడ్, లేకపోతే ఆయన చిత్తాన్ని జరిగించడము
ఏమంటారు దాన్ని, చాలా కష్టంతో కూడుకున్నది. అంటే చాలా వదులుకోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా మనం త్యాగాలు చేయాల్సి వస్తుంది. కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం చూసుకుంటే నేను ఒక దగ్గర చదివాను, ద విల్ ఆఫ్ గాడ్ నెవర్ లీడ్స్ యూ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కెనాట్ కీప్ యూ. మళ్ళీ చెప్తున్నాను, విల్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ లీడ్స్ యూ టు ద ప్లేస్ వేర్ దెర్ ఈజ్ నో గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే ఆయన కృప లేని చోటికి ఆయన చిత్తం మనల్ని ఎప్పుడు నడిపించదు. ఆయన కృప ఉంది అంటేనే ఆ పరిస్థితికి మనల్ని ఆయన చిత్తం నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసుకుంటే యవనస్తులంగా మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి, లేకపోతే మనం ఎటువంటిది వెరిఫై చేసుకోవాలి అంటే, యూ హ్యావ్ టు చూస్ ప్యూరిటీ ఓవర్ ప్యాషన్. అంటే నీ ప్యాషన్ ఒకటి ఉంది అనుకోండి, కానీ దేవుడు అది వద్దంటున్నాడు. నువ్వు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒకటి చేయాలని ఉంది, దానివల్ల నువ్వు అపవిత్రపరచబడతావు అన్నప్పుడు 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించడానికే మనం ఇష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం, అన్న చెప్పేవే చాలా ఉంటాయి. ఇప్పుడు మ్యారేజెస్లో కానీ లేకపోతే మనము యవనస్తులంగా మ్యాక్సిమం 90% మనం తప్పిపోతుంది ఇక్కడే. మ్యారేజెస్ అంటే మ్యారేజెస్ అనే కాదు. ఒక్కసారి 1 కొరింథీ ఒకసారి చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 14 వచనం తొందరగా. 1 కొరింథీ 6:14. సారీ 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అంతే చాలండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే డు నాట్ బి యోక్డ్ విత్ అన్బిలీవర్స్ అని ఉంటుంది. కాబట్టి మన ఫ్రెండ్షిప్ ఏంటి, లేకపోతే మనం వివాహం చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అంటే మనం చాలామంది ఉన్నాం ఇక్కడ. మ్యారేజెస్ కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళం ఉన్నాము, కోచింగ్స్ తీసుకునే వాళ్ళము, అందరం ఉన్నాం. కాబట్టి మనం ఒకటి పరీక్ష చేసుకోవాలి ఏంటంటే, నీ ఫ్రెండ్స్ ఎటువంటి వారు, లేకపోతే నువ్వు ఎవరితో. ఇప్పుడు మనం ఆ రోజు ఒకసారి మనము మాట్లాడుకున్నాం కదా కాడి గురించి. 2 కరెక్ట్ ఎద్దులు ఉంటేనే ఆ కాడి ముందుకు వెళ్తుంది. ఒక మొరటి ఎద్దుని పెట్టుకొని ఇంకో ఎద్దు ఇక్కడ ఉన్నానంటే ఆ కాడి కదలదు, ఆ బండి కదలదు. ఎందుకంటే నువ్వు వెళ్దాం అనుకున్నా నేను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్స్ విషయము, లేకపోతే రిలేషన్షిప్స్ విషయము మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదొకటి. సెకండ్ది ఏంటంటే, నేనైతే పర్సనల్గా ప్రార్థన చేసుకున్నట్లు ఏమనంటే, ఇప్పుడు నీ ప్రొఫెషన్, ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, నువ్వు డాక్టర్ అవ్వాలా, లేకపోతే నువ్వు ఇంకేదన్నా అవ్వాలా, ప్రతిదీ ఆయన దగ్గర కనిపెట్టాలి. ఎందుకంటే నా జీవితంలో కూడా నేను నా ఎండి వేరే ఉండే. మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి నన్ను అటు సైడ్ ఎట్లా బ్యాంకు లేకపోతే ఆర్ఆర్బి అటు తీసుకెళ్ళమని ట్రై చేసి నేను ఇక్కడ అమీర్పేటలో చాలా కోచింగ్లు తీసుకునేది. ఆ ఎన్ఎస్బి ఏవేవో ఉండేవి. అవి అసలు నాకు ఫస్ట్ మ్యాథ్స్ రాదు. ఆ మ్యాథ్స్ రాకపోవడంతో ఆ లాజికల్ రీజనింగ్ అసలు ఎక్కేటివే కాదు. వెళ్ళడము మళ్ళీ నైట్ వచ్చి అసలు ప్రాక్టీస్ చేయకపోతే రాదు. అయితే దేవుడు ఎట్లా నడిపించిండంటే అది అసలు ఆయన ఉద్దేశం అది కాదు. కానీ ఆయన విల్కి అగెయిన్స్ట్గా వెళ్ళి దాదాపు నేను 7-8 months నేను నష్టపోయినాను. నష్టపోయినామంటే అదేదో నాకు నష్టం అని చెప్పట్లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, నీ ప్రొఫెషన్ చూస్ చేసుకునేటప్పుడు కూడా నువ్వు దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి, లేకపోతే చాలా నష్టపోతాం. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాదాపు నా 6.5-7 years అవుతుంది. ఇప్పటికి కూడా అసలు నాకు జనరల్గా నేను చెప్పాలంటే నా ఫీల్డ్ ఏంటంటే కోడింగ్, ప్రోగ్రామింగ్ చేయడము. ఇప్పటికి కూడా నాకు కోడింగ్ రాదు. అసలు ఆ టైంలో నేను బ్యాంకు కోచింగ్కి వెళ్ళింది కూడా దీన్ని తప్పించుకోవడానికి. ఆ కోడింగ్ చూస్తేనే, ఆ కోడింగ్ వింటేనే జ్వరం పట్టుకునేది నాకు. అట్లాంటిది దేవుని మహిమార్థమే చెప్తున్నా, ఎటువంటి కాంప్లెక్స్ టాస్క్ వచ్చినా నా దగ్గరికి వస్తాడు. నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, నా వల్ల కూడా చెప్పట్లేదు. ఆయన నడిపించాడు, ఆయన విల్ ప్రకారం తీసుకెళ్ళాడు కాబట్టి నన్ను స్థితిలో ఉంచాడు. నేను అది చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మొదటిగా రిలేషన్షిప్ విషయం కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి. కోచింగ్ సెంటర్లలో కానీ ఎక్కడైనా లోకం బాగాలేదు. సెకండ్ది, నీ ప్రొఫెషన్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఆయన చిత్తాన్ని కనుక్కోవాలి. ఒకవేళ దేవుడు నిన్ను ఇక్కడ వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇటు వెళ్తున్నావు, ఇటు వెళ్ళాల్సి వచ్చింది అనుకో, కానీ అయినను ఆ పేతురనలాగా నెవర్‌లెస్ ప్రభా నా చిత్తం కాదు, నీకేది సరిగా అనిపిస్తే నా జీవితంలో చెయ్యి. ఇక్కడ మనం యేసు ప్రభు తర్వాత చూసుకున్నప్పుడు కూడా వెంటనే అయినను అన్న తర్వాత ఆయనకు శిలువ మరణం వచ్చింది కదా. శిలువ మరణంతో ఆగిపోయిందా? కాదు, ఆగిపోలేదు. తర్వాత పునరుద్ధానుడు అయ్యాడు. ఆ పునరుద్ధానుడు అవ్వడం వల్ల నాకు రక్షణ వచ్చింది. యేసు ప్రభు ఒకవేళ అక్కడ అయినను అనకపోయి ఉంటే నేను ఇక్కడ కూర్చుండేటోళ్ళం కాదేమో. కాబట్టి మొదటిగా ఆయన చిత్తాన్ని జరిగించడంలో నీ ప్లాన్స్ ఒకవేళ అడ్డొస్తే దాన్ని క్యాన్సిల్ చేసుకో, ఏం పర్లేదు. ఇది రెండోది 2 తిమోతి 4వ అధ్యాయము 16-17 వచనాలు.
2 తిమోతి 4:16. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. చాలా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన స్నేహితులు, మన బంధువులు మనల్ని విడిచిపెట్టడానికి రెడీ అయినా, లేకపోతే నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, లేకపోతే ఆయన కోసం నిలబడ్డప్పుడు నువ్వు ఒక్కడి వైపైనా సరే అయినను అనేది అక్కడ వస్తుంది అప్పుడు. కాబట్టి ఒక యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు శిష్యులతోటి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, ప్రభా మేమెక్కడికి వెళ్తాము, నీవే జీవ మాటలు కలిగినటువంటి వాడవు కదా అంటాడు. కాబట్టి మనం క్రిస్టియన్స్గా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో ఒక పర్సన్ ఉండాలి. ఎటువంటి పర్సన్ అంటే, పార్టీలకు వెళ్దామన్నారు అనుకోండి, లేకపోతే నైట్ అవుట్లు చేద్దామన్నారు అనుకోండి, లేకపోతే ఇక్కడ అక్కడ వెళ్ళానని అనుకున్నారనుకోండి, ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ప్రతిసారి నో చెప్పాలి. నువ్వు పార్టీలకు వస్తావా? నో. లేకపోతే నువ్వు బయట మాతో తిరగడానికి వస్తావా? నో. ఇటువంటి పరిస్థితి కలిగిన, ఇటువంటి ఆ మైండ్ సెట్ కలిగిన క్రైస్తవుడు ప్రతి ఒక్క గ్రూప్లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా కొందరు ఏమంటారంటే దాన్ని, నువ్వు అందరికీ నచ్చిన క్రైస్తవుడు అయితే అది క్రిస్టియానిటీ కాదు. అది అర్థమైందా? నువ్వు అందరికీ నచ్చిన క్రైస్తవుడు అయితే అది క్రిస్టియానిటీ కానే కాదు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, మిమ్మల్ని దూషణల పాలు చేస్తారు, మిమ్మల్ని అకారణంగా చంపుతారు అన్న వర్డ్ కూడా యూజ్ చేశాడు అక్కడ దేవుడు. కాబట్టి మీ గ్రూప్స్లో నువ్వు ఎక్కడైతే గ్రూప్లో ఉంటున్నావో ఆ గ్రూప్లో నువ్వు ఒక సపరేటెడ్ మెంబర్ అయిపోవాలి. అంటే ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించగలిగే వారిగా ఉండాలి. అయితే ఇప్పుడు మనం జనరల్గా మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఇప్పుడు బైబిల్ ఇప్పుడు అంటే నేను చూసాను ఇది, నేను బైబిల్ పట్టుకుని వెళ్తే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే బైబిల్ మధ్యలో చదువుకుంటా ఉంటే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఆదివారము అంటే ఇప్పుడు ఆదివారం వస్తే వీడు చర్చికి వెళ్ళిపోతాడు, వీడిని గెలకొద్దు అన్న దగ్గరికి మనం తీసుకురాగలగాలి మన సాక్ష్యాన్ని. ఆ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఏమనుకుంటారో అంటే, మొన్న ఇక్కడ వీడియో చూసినాం, ఎవరో రీల్ చేశారు. అందరు అనుకుంటూ ఉంటారు కదా, ఆ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఏమనుకుంటారో అనుకుంటారు. ఆ నలుగురు మేమేమనుకో, మీ ఇష్టం వచ్చింది చేయండి అన్నారు వాళ్ళు. అంటే ఫన్గా అంటే అట్లా మనం జనాల గురించి ఆలోచించుకుంటాం, కానీ నా ప్రభువు ఏమనుకుంటాడో మనం ఎప్పుడు ఆలోచించాం. మనం మనుషులు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను స్వతహా చూశాను, బైబిల్ పట్టుకుని పోతున్నాం అనుకోండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. లేకపోతే మనము కొద్దిగా స్పిరిచువల్గా నేను రాలే అన్నాను అనుకో, యు ఆర్ ఏ బోరింగ్ క్యాండిడేట్ అంటారు. అట్లా అనిపించుకోండి, ఏం కాదు. బోరింగ్ క్యాండిడేట్ అన్నారా మనం ధన్యులం, లేకపోతే నువ్వు ఒక రిలీజియస్ ఫ్రీక్ అన్నారా అది మనం ధన్యులం. అట్లా అనాలి, అనకపోతే మనం క్రైస్తవం కాదు, అంటే నిజమైన క్రైస్తవం కాదు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ఒంటరి అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ పౌలు ఒకసారి చూడండి, అక్కడ 16-17 వచనాల్లో స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది, ఏమనంటే ఆయన పేరు గుర్తుకు రావట్లేదు, దేమ అనుకుంటా, దేమ కూడా దేమ అనేట చాలన్న. ఇక్కడ దేమ అంటే ఈయనను చాలా ప్రేమించే దేమా కూడా యేసుప్రభు కోసం ఈయన నిలబడేటప్పుడు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి మెల్లమెల్లగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ నలుగురు ఏమనుకుంటారో, లేకపోతే నేను యేసుప్రభు పక్షాన్ని ఉంటే వీళ్ళేమనుకుంటారో అంటే, అట్లా చేసే యూదా 30 వెడినాలకు ఆయనకు అమ్మేశాడు యేసుప్రభుని. కాబట్టి నువ్వెంతకు అమ్ముతున్నావు? ఈ దినము ఆ యూదా 30 నాణ్యాలకు అమ్ముతా ఉంటే మనం ఎంతకు అమ్ముతున్నాం మన ప్రభుని? 30 లైక్ల కోసమా, 30 కామెంట్ల కోసమా, లేకపోతే 30 సెకండ్ల ఆనందం కోసమా? నువ్వు దేనికి అమ్ముతున్నావు నీ ప్రభుని? ఒక పాట కూడా ఉంటుంది అక్కడ, పాట ఆది ప్రేమను విడిచిపెట్టిదో, ఆ పాట దగ్గర ఉంటే ఎంత అంటే మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే, మన ప్రభుని మనం అమ్మేసుకుంటాం. అది మనకు కరెక్ట్ కాదు అప్పుడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒంటరిగా ఉంటే దేమా విడిచిపోయిన పౌలు ఒక్కడే 120 సంవత్సరాలు ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రవచించిన నోవాహు ఒక్కడే, 400 మందిని అబద్ధ ప్రవక్తలు ఎదిరించిన మీకా ఒక్కడే, 450 మందిని ఎదిరించిన ఏలియా ఒక్కడే, ఆఖరికి నీ కొరకు అన్నీ విడిచిపెట్టి కల్వరి శిలువ పైకి ఎక్కిన యేసుప్రభు కూడా ఒక్కడే. ఆయన సర్కిల్ మీరు చూడండి ఒకసారి, మల్టిట్యూడ్ అంటారు అక్కడ. మల్టిట్యూడ్ నుంచి ఏమైంది, కాస్త 70 మంది అయినరు. 70 మందిలో ఎంతమంది ఫిల్టర్ అయిపోయినరు? 12 మందికి వచ్చారు. 12 మంది నుంచి ఎంతమంది అయినారు? 0. ఆయన శిలువ దగ్గరకు ఉన్నప్పుడు ఆయన ఒక్కడే, తర్వాత యోహాను వీళ్ళందరూ వచ్చారు. కానీ నీ ఇన్నర్ సర్కిల్ స్ట్రింక్ అవుతుంది అంటే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్. నీ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారంటే ఒకసారి ఆలోచించుకోవాల్సింది. అంటే ఫ్రెండ్స్ ఉండకూడదని చెప్పట్లేదు, వాళ్ళు నిన్ను డిఫైన్ చేయకూడదు, యేసుప్రభు మాత్రమే నేను డిఫైన్ చేయాలి. కాబట్టి ఇది రెండోది. ఫస్ట్ది ఏంటి?
దేవుని చిత్తము నీ ప్లాన్స్ ఒకవేళ క్లాష్ అయితే నువ్వు తగ్గించుకో, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. రెండవది, మన స్నేహితుల మధ్యలో, మన బంధువుల మధ్యలో మనం ఒక్కలుగా అయిపోయినా, పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఒక్కడివి అయిపోయినా, ఎందుకంటే ఒక దినం వస్తుంది, ఒక దినం అప్పుడు వీళ్ళందరూ మనల్ని చూస్తూ ఉంటారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, బలానమ్మకమైన మంచి దాసురా నువ్వు రా అంటాడు. ఆ దినము, ఆ క్షణం కొరకు మనం వేచి చూసి ఆ యొక్క నిరీక్షణ కలిగి మనం సాగాలి. అయితే ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ఏమంటే బంధుమిత్రుల మధ్యలో శ్రమ సహింతువా, మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగా నుందువా, మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగా నుందువా, సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను సిలువను సిలువను వీడను నా యేసు మార్గమందున వెళ్ళనయత్తమా, గొల్గోత కొండ బాధలో. అయితే ఈ పాట రాసినప్పుడు అంట చెన్నైలో ఒక అంకుల్ రాశారండి ఈ పాట. జయరాజ్ అంకుల్ చెప్తాడు, ఒక వేరే డినామినేషన్లో ఒక ఎల్డర్, అంటే హెబ్రోన్ ఫెలోషిప్ కాకుండా ఒక వేరే ఎల్డరు, ఆయన బక్సింగ్ అంకుల్ ఒకసారి చెన్నై మద్రాసు వెళ్ళినప్పుడు ఈ అంకుల్ ప్రేమకి లేకపోతే అంకుల్ వాక్యానికి ఆయన అట్రాక్ట్ అయ్యి హెబ్రోన్ ఫెలోషిప్కి ఆయన వచ్చేస్తే అంటే ఆయన చాలా పేరుగాంచిన ఎల్డరు. ఏదైతే ఆయన డినామినేషన్కి వెళ్తూ వచ్చాడో ఆ డినామినేషన్ వాళ్ళకి ఇది నచ్చకపోతే ఏమన్నారు వాళ్ళు, చాలా అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారంట, నువ్వు కనుక వీళ్ళతో కలిస్తే నీకు ఎటువంటి పాల్పొందు లేవు, నీకు మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తాము, నేను ఎక్కడ నీకు చూపించాలి అక్కడ చూపిస్తామంటే అయినా కూడా ఆయన వచ్చేసాడు. నాకు తెలుసు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయో. తర్వాత ఈయన పరిస్థితి ఎట్లయిపోయింది అంటే వీళ్ళ భార్య చనిపోతుందంట. వీళ్ళ భార్య చనిపోతే కనీసం పాతి పెట్టడానికి స్థలం కూడా దొరకలేదు ఆయనకి. జస్ట్ ఇట్లా ఆ డెడ్ బాడీ ముందుతోటి ఎవరు నాకు స్థలం ఇస్తారు అన్నప్పుడు ఎవరు అడిగారంట, ఇప్పటికైనా నువ్వు మాతో కలిస్తే పాతి పెట్టడానికి స్థలం ఇస్తే. అప్పుడు రాశారంట ఈ పాట, బంధుమిత్రుల మధ్యలో శ్రమ సహిస్తావు. ఆ పాట వేరే అవమానం వచ్చినా భరిస్తావా, నువ్వు దిట్టంగా ఉంటావా అంటే ఆ చాలా డీప్ మీనింగ్ ఉన్న పాట అది. అటువంటి సందర్భాలలోంచి వచ్చిన పాట అది. కాబట్టి పర్లేదు, ఒక్కలం ఉన్నా పర్లేదు, ఆయన కొరకు ఒక్కలం ఉండిపోవాల్సిన పర్లేదు, ఆయన అయినను ఎవ్వరు మనల్ని వదిలేసినా అయినను అన్నగారి చెప్పగలగాలి. ఈ మూడోది దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు. సమర్థుడు పోయినను తెలుసుకున్నాము. ఈ పరిస్థితిలోకి ప్రతి ఒక్క యవనస్తుడంగా మనం రావాలి. అంటే మనం ఎక్కడ ఆగిపోతామంటే మమ్మల్ని రక్షించుటకు దేవుడు సమర్థుడు, మనం అక్కడికే స్టాప్, మనది అక్కడికే ఎండ్. తర్వాత ఉన్నది చాలా వర్త్ కలిగిన మాట, అయినను రాజా ఒకవేళ చెయ్యకపోయినా పర్లేదు కానీ నేను నీకు నమస్కరించు. ఇదేం చూపిస్తుందంటే బబులోని యొక్క సంస్కృతి మనల్ని రాజీ పడ్డానికి మనల్ని ఒత్తిడి చేసిన అయినను అనేది యూజ్ చేయాలి అక్కడ. అంటే ఇప్పుడు బబులోన్ అంటే మనం ఆ కాలంలో ఉంది కదంటే బాబిలోన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కింగ్డమ్, అదొక సిస్టమ్ అది. అక్కడ మీరు ప్రకటన 17-18 వచ్చిన అధ్యాయాల్లో ఏమని ఉంటుందంటే దాని పూర్తిగా దాని గురించి చెప్పబడుతుంది. అది గర్వము లేకపోతే తిరుగుబాటు ఇవన్నీ చెప్తుంది అనమాట దాని గురించి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైపోయింది అంటే సిచ్యువేషనల్ థింకింగ్ అనేది ఒకటి వచ్చింది. మీకు తెలుసా ఎవరికన్నా సిచ్యువేషనల్ థింకింగ్ అంటే ఏమనంటే మొన్న అంటే చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ ఒకరోజు సాటర్డే నైట్ బాగా లేట్ అయిపోయింది. సాటర్డే నైట్లు బాగా ఈ వర్క్ అసలు అదే చెప్పా కదా ఆయనదే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అసలు సాటర్డే సండేస్ కూడా పనిచేయాల్సి వచ్చింది. అసలు 1-2 వీక్స్ నరకమే. ఆ సాటర్డే కూడా చాలా వర్క్ అయిపోయింది.
సండే పొద్దున్న రావాలి. ఒక లేచిన 8:30 అయింది. లేచేసరికి అప్పుడు అనుకున్నా, అన్నకు ఫోన్ చేసి ఒక పాటలైనాక వద్దాం అనుకుంటున్నా అన్న, ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. సడన్గా గుర్తొచ్చింది నాకు, ఇది అమ్మో ఇట్లా ఒక్కసారి అట్లా అయిందా, అది ఇంకా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఈ కాంప్రమైజింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక్కసారి కాంప్రమైజ్ చేస్తూనే పోతాం. ఒక్కసారి అది అలవాటు అయింది అనుకో, 10:30 అంటాం, 11 అంటాం, ఇక తర్వాత అది ఏమవుతుందో తెలియదు. సిచ్యువేషనల్ థింకింగ్ అంటే అక్కడ నేనేమనుకున్నా, దేవుడికి తెలుసు ఏమని. నేను శనివారం అంతా పనిచేసిన, రాత్రి లిటరల్గా నాకు 1:30 అయింది. అంత పనిచేసిన తర్వాత కూడా దేవుని మందిరానికి వెళ్ళకపోతే దేవుడు అర్థం చేసుకుంటాడేమో, దేవుడికి తెలుసు కదా సాటర్డే రోజు పనిచేసిన అని తెలుసు, ఎక్స్క్యూజ్ చేస్తాడేమో. ఇది చాలా తప్పు. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇది. అంటే మనకు సిచ్యువేషన్స్ని మనము చేసేసుకొని దేవుడు అర్థం చేసుకుంటాడంటే అసలు ఇంకా దేవుడు ఎందుకు మరి దానికి. కాబట్టి ఈ సిచ్యువేషనల్ థింకింగ్ అనేది చాలా డేంజరస్. కాబట్టి మనము ఈ కాంప్రమైజ్ ఏం చేస్తుంది అంటే నీ ఐడెంటిటీ పోగొట్టేస్తుంది. ఇప్పుడు ఈ దాదాపు 1 year అవుతుందేమో అక్కడ వచ్చి, నేను 1 year నుంచి కరెక్ట్గా టైంకి వచ్చి ఒక్క సండే రాలేదనుకోండి, అది ఎంత మార్క్ పడుతుంది. కాబట్టి ఇది యవనస్తులంగా చాలామంది తప్పిపోతున్నది ఇక్కడే. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు మొన్న ఇందాక అన్నాడు కదా, యేసు ప్రభు మనోడు అనుకున్నట్టు సాతాను ఈడు మనోడే అనుకుంటాడు, ఈడు మనోడే అనుకుంటాడు. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నామా నీ జీవితం ఇంకా కొద్దిగా అటు ఇటుగానే ఉంటుంది. కాబట్టి కాంప్రమైజింగ్ అనేది అస్సలు వద్దు మనకు. ఒకవేళ ఆయన కొరకు నిలబడాలనుకుంటే ధైర్యంగా నిలబడదాం, కానీ కాంప్రమైజ్ అనేది వద్దు. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు మనం అంటే, ఇక్కడ దానిలో ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ ఒక వచనం అయితే ఇక్కడ ఎప్పుడైనా మీరు చూడండి, గోల్డ్ అనేది అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది కానీ గోల్డ్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, షద్రక్ మేషక్ అబేద్నగో ఈ ముగ్గురిని వాళ్ళు ఫర్నేస్లో వేసారు కదా, వేసిన తర్వాత వాళ్ళని అక్కడికి తీసుకురాగలిగినరు. బబులోను లాంగ్వేజ్ నేర్పించారు వాళ్ళకి, బబులోని యొక్క బట్టలు వేయించారు, బబులోని యొక్క తిండి పెట్టారు, అన్నీ పెట్టారు, కానీ వాళ్ళ మనసుని మాత్రం రీప్రోగ్రామ్ చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ఈ కల్చర్ అనేది అవుట్వర్డ్గా ఉంటే ఓకే, ఇన్నర్గా ఎక్కిపోద్దు. కాబట్టి వాళ్ళు ఎన్ని లేవండి వాళ్ళకు. రాజు భుజించే భోజనము అంటే ఇక అది దానికంటే కాంప్రమైజ్ అది ఇంకేది లేదు. ఎన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్, అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళ ప్రార్థన చేసుకునే జీవితం దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందుకనే ఆ అగ్ని వాళ్ళని ఏదైతే చేసారో అగ్నిలో వాళ్ళని కాల్చడానికి ఆ అగ్ని యూజ్ అవ్వలేదు. కానీ నేను ముందు కూడా చెప్పాను, వాళ్ళ బంధకాల్ని కాల్చడానికి అగ్ని యూజ్ అయింది. మీరు ఒకసారి గమనించండి, వాళ్ళు కట్టి వెళ్ళారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చారు బయటకి. కాబట్టి దేవుడు ఆ అగ్నిని తీసివేయలేదు, కానీ దాన్ని రిఫైన్ చేశాడు, దాన్ని అంటే రీడిఫైన్ చేశాడు. ఈ అగ్ని ఏం చేస్తుంది, జనరల్గా మనల్ని కాల్చేస్తుంది, కానీ ఆ షద్రక్ మేషక్ అబేద్నగో వాళ్ళని కాల్చలేదు. అదిగాక వాళ్ళ బంధకాల్ని విడిపించింది ఆ అగ్ని. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని పక్షాన మనం ఉంటే, కాంప్రమైజ్ కాకుండా ఉంటే పనులు లేట్ అవ్వచ్చు. అంతని మాత్రం కాక నువ్వు అగ్నిలోకి వెళ్ళొచ్చు, ఒంటరిగా మాత్రం వెళ్ళవు. నేను చెప్పదలుచుకుంది అది. కాబట్టి ఈ 3 సందర్భాల్లో, మొదటిగా ఆయన చిత్తము నెరవేర్చాల్సి వచ్చినప్పుడు, నీ ప్లాన్స్ 2 క్లాష్ అవుతున్నప్పుడు నువ్వు తగ్గిపో, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. అయినా నువ్వు నెవర్లెస్ అని అక్కడ చెప్పగలము. రెండవది, నీ స్నేహితులు, నీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, వీడు పవిత్రుడు రా బాబు, నాకు వచ్చి నన్ను అనేవాళ్ళు, అబ్బో ఈ దేవుని బిడ్డ అనేటోడు, నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని బిడ్డ అంటే నన్ను అప్పుడు గేలి చేసేటోళ్ళు అనుకున్నా, కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అది మనం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డ అన్నా పర్లేదు, మనం దేవుని బిడ్డలమే, మనం ఆయన కొరకు నిలబడాలి. మూడవది, బబులోని యొక్క సంస్కృతి, ఈ మోడర్న్ బాబిలోన్ ఏమనుకోవచ్చు, సోషల్ మీడియానే. వాళ్ళకు నెబుకద్నెజర్ ఒకటే ఐడల్. మనకు ఎన్ని దేవుళ్ళు, ఫోన్ ఒక దేవుడు, నిద్ర ఒక దేవుడు, ఎన్ని దేవుళ్ళే మనకు. రోజు లేస్తే పూజించడం అదే. కాబట్టి ఈ ఐడల్స్, ఎందుకంటే ఆ ఐడల్ కూడా వాళ్ళకి డెమానిక్గా కనిపించలేదు, ఎక్కడ గ్లోరియస్గా కనిపించింది. పాప అనుకున్న నైజమే అది. ఆ హవ్వకు కూడా ఆ పండు రమ్యంగా కనిపిస్తుంది. ఒకవేళ వేరే నార్మల్ కాయలా కనిపించే ముట్టేది కూడా కాదు ఆమె. కాబట్టి రమ్యంగా చూపించి తప్పు చేపిస్తే సాతాను. కాబట్టి ఈ 3 సందర్భాల్లో మనం అయినను చెప్పగలిగితే, పేతురులాగా ఒక రిజల్ట్ చూస్తే ఎప్పుడు కంటే ఎక్కువ పడ్డాయి చేపలు అక్కడ. కాబట్టి మొదటిగా ఆ లోతు తెలుసుకోవాలి. విశ్వాసం అన్న లోతు, లేకపోతే సరెండరింగ్ అన్న లోతు, విధేయత అన్న లోతు, ఇవన్నీ లోతుల్లోకి మనం వెళ్తేనే మన పనులు ఒక్కోసారి అవుతాయి. రెండవది, ఈ నెవర్లెస్ అనేది మనము యవనస్తులంగా చెప్పగలిగి ఉండాలి. దేవుడు అట్లా మన సాయం చేయాలి.
శామ్యుల్కి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను నేను, లెక్చరర్ని పేరు పెట్టాలనుకుంటున్నా. సో చక్కగా, సో స్పిరిచువల్ లెక్చరర్. బైబిల్ మనిషికి చాలా విలువ నేర్పిస్తుంది. సో దానికి సంబంధించిన వాక్యాలు ప్రజల్లో ప్రభావితం కలిగజేస్తుంది. సో డీప్, చాలా విలువైన మాట. నేను కూడా కొత్త విషయం నేర్చుకున్నాను. లోకంలో మనిషి ఏదైనా అంటే తెలిసిన మాటలే కానీ కొత్తగా సముద్రాన్ని ఇంతవరకు అంత పూర్తిగా విశ్లేషణ ఎవరు చేయలే. అక్కడ తాను ఒక మాట వాడినాడు, ఏమిటంటే అది దేవుని చేతిలో ఉంది అంతే. దేవుని చేతిలో ఉన్న దాంట్లోకి మనిషి వెళ్ళలేడు. కాబట్టి మన జీవితంలో అక్కడ దేవునికి సరెండర్ అవుతే, పర్లేదు ప్రభు అయినను దేవుడు చేయగలడు. ఆ చిన్న మాట మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. ప్రభువా నా వివాహ జీవితం, స్పెషల్లీ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. సో జీవితంలో పెళ్ళి అనేది చెప్తున్నా వినండి. సో ఎందుకంటే మేము ఆ పెద్దలకు లోబడి పెళ్ళిళ్ళు చేసుకున్నాం. సో మా జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి, అన్ని కష్టాలు పడ్డాం. నేను అదే చెప్తాను, నువ్వు దేవుని చిత్తంలో చేసుకున్నప్పుడు నీ భార్య నీకు సరెండర్ అవుతుంది. సో ఈత సాపలో పడుకోమంటే కూడా పడుకుంటాను. నేను అట్లనే మేము మా జీవితాన్ని ప్రారంభించినాం. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, పెళ్ళి అనేది అది నీ యొక్క దేవునికి ఉన్న రిలేషన్. కాబట్టి అక్కడ ఒకవేళ నీకు నచ్చిన ఏమన్నా ఉండొచ్చు, అక్కడ అయినను నీ ఇష్ట ప్రకారం చేస్తా ప్రభు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ మనం, పేతురు సామాన్యుడు కాదు, ఆయన దాన్ని వాడలేదు, కానీ నేను చెప్తున్నాను యేసు ప్రభు వారి ప్రొఫెషన్ ఏంటి, ప్రొఫెషనైజ్గా ఆయన ఏంటి, వడ్లవాడు. ఈయనెవరు, ఫిషర్మ్యాన్. సో యేసు ప్రభు వారు లోతుకి ఏమన్నాడు, టైం ఉంది కాబట్టి చెప్తున్నాను, జస్ట్ 5 minutes. అంటే నేను 5 minutes కాదు, ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఈయనకు చేపలు పడ్డం రాదు కదా, బట్ శిష్యుడు సరే ప్రభు అని అక్కడ ఒప్పుకున్నాడు, లోబడ్డాడు. అందుకే అంత చూసినాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశ్రేష్ఠుడు, ఆయన సుప్రీం. ఆయనకు లోబడని నేర్చుకుందాం. రైట్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువుల ప్రభువా, రాజాధిరాజా మీకే స్తోత్రం. దేవా, గడిచిన పరిశుద్ధ దినం నుండి ఇంతవరకు మనైనా మీ యొక్క రెక్కల కింద నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ యొక్క సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించుటకు దేవా, మీరు ఇచ్చిన యొక్క గొప్ప ఆధిక్యత కదా మీకు స్తోత్రం చెల్లించుకుంటుంటున్నాం. ఇదిగో మనైనా ఈ యొక్క ఏర్పరచబడిన దినములో దేవా, ఉదయం నుంచి ఇంతవరకు మీ యొక్క వాక్యంలో మన సంఘమునంతటిని మన నిలువబెట్టిన రీతిని బట్టిదో మీకు స్తోత్రం చెల్లించుకుంటుంటున్నాం నాయన. ఇది మరి ప్రత్యేకంగా యొక్క యవనస్తు కూడికలు మరి దేవా, మీరు దయచేసినటువంటి యొక్క అమూల్యమైనటువంటి వాక్యమును బట్టిదో మీకు స్తోత్రం చెల్లించుకుంటుంటున్నాం. అవును నాయన దేవా, మరి మేము మరి మీకు లోబడి ఉండినప్పుడు దేవా, ఎన్నో గొప్ప కార్యములు మరి మీరు మా పట్ల జరిగిస్తారని మీరు మాకు తెలియపరిచిన రీతిని బట్టిదో మీకే స్తోత్రం. అవునాయన, ముఖ్యంగా యవ్వన కాలంలో నాయన మరి ప్రతి ఒక్కరూ వారి యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని మీ యొక్క చిత్తము నెరవేర్చిన వారై ఉంటున్నారు దేవా. దేవా, ఆ రీతిగా ఉండకుండా ఈ యొక్క వాక్యానుసారంగా మనైనా ఆ యొక్క వాక్యమును పరిశీలించుకొని మీ యొక్క చిత్తము నెరవేర్చే బిడ్డలుగా ఉంచని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా మనైనా మరి పేతురుని మీరు మా మధ్యను తీసుకుని వచ్చి ఉన్నారు దేవా. మరి పేతురు మీరు చెప్పబడినటువంటి యొక్క వాక్యమునకు లోబడి ఆ యొక్క సముద్ర గర్భంలో మనైనా వల వేసినప్పుడు మరి దేవా, ఆ యొక్క వల కూడా పిగిలింపబడేటువంటి గొప్ప మత్స్య సంపద మరి దయచేసిన రీతిని బట్టి దేవా మీకే స్తోత్రం. అవునాయన, మరి మేము అనేక విషయంలో మనైనా మరి మీ యొక్క చిత్తముకు లోబడినప్పుడు దేవా, ఎన్నో గొప్ప కార్యములు మీరు మా పక్షం జరిగిస్తారని దేవా, నా యొక్క జీవితంలో మీరు మరొకసారి రుజుపరిచిన రీతిని బట్టి దేవా మీకే స్తోత్రం. అంత మాత్రమే కాదు మనైనా మరి మేము ఎవరితో తిరుగుచుంటున్నామో మా యొక్క స్నేహితులు ఏదో మనైనా మరి అవి కూడా మరి చూసుకోమని మీరు మాతో హెచ్చరించిన రీతిని బట్టి దేవా మీకే స్తోత్రం. అందులో ముఖ్యంగా యవ్వన కాలంలో మరి అనేకమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయములు మనల్ని మీకు దూరంగా ఉంచుతుంటున్నాయి దేవా. ఆ రీతిగా వండుకున్న మనైనా ఎల్లప్పుడూ వాక్యమును చదువుకుని వాక్యమును ఆధారము చేసుకుని మరి ప్రార్థనలో నిలకడగా ఉండి దేవా మరి మీ యొక్క చిత్తమును జరిగించే బిడ్డలుగా ఉంచుని ప్రార్థిస్తున్నాం. సహాయం దర్శనం. ఆ రీతిగా మరి దానియేలు మరి దేవ ఏ రీతిగా మనైనా మరి ఆ యొక్క బబులోనులో ఉండి అందరికీ మరి దూరంగా ఉండి
మీ యొక్క చిత్తమును జరిగించి ఆ యొక్క బబులోను రాజ్యంలో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిని మీరు అనుభవించున్నారు. ఆ రీతిగా మరి దేవా, మరి నేనును మేమును యవన కాలం నుండి ప్రతి ఒక్క బిడ్డను, ఈ యొక్క వాక్యం నుండి ప్రతి ఒక్క బిడ్డను మన నాయన మరి వారి యొక్క మనసును పరిశీలన చేసుకుని మీ మీద ఆధారపడి మీ యొక్క చిత్తమును జరిగించి మరి బహుగా ఫలించి బిడ్డలుగా ఉంచని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మరి మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ దేవా, ఈ దినమంతట్లోనైనా ఇంకొను ఆత్మీయ బలపరచమని మీరు ఇచ్చిన గొప్ప వాక్యములకి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తమును మీకు పుణ్య పరిశుద్ధంలో ప్రార్థించి స్తుతించి బ్రతిలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, తొట్టిల్లకుండా కాపాడుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనందరికీ సర్వపరిశుద్ధులకు తోడై ఉండినగాక. ఆమేన్. రైట్, ప్రైజ్ ద లార్డ్. 22వ తారీఖు అందరు రండి. జస్ట్ 20 కిలోమీటర్స్ టంగుటూరు. మీకు ఏదైనా వెహికల్ లేకపోతే చెప్పండి, అన్నోళ్ళు ఆనందన్న శేఖర్ అన్న గిండి ఉంటారు, అరేంజ్ చేస్తారు. అందరు రావాలి. మన అనుబంధ సంఘం, అనుబంధం కాదు మన సంఘమే. అందరు రండి, పిల్లలు పెద్దలు అందరు రండి.